కథలో రాజకుమారి యొక్క పార్ట్ 1 మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా ఛానల్లో సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? పల్లవి విషయం ఇంట్లో చెప్తే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని భావించి ఇంట్లో చెప్పడం కంటే తనే ఆ లెటర్ రాసిందెవరో కనుక్కొని ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం అనుకున్నాడు పవన్. అలా 1 కాదు 2 కాదు, వారం నెలల తరబడి తనని కాలేజీలో ఇంట్లో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ పవన్ అనుమానించినట్టు తనకి ఒక చిన్న క్లూ కూడా పల్లవి తప్పు చేసినట్లు దొరకలేదు. బహుశా ఈ విషయం పవన్కి తెలిసిందని పల్లవి జాగ్రత్త పడినట్టుంది. ఏదైతేనేం పల్లవి మాత్రం ఏ తప్పు చేసినట్టు కనిపించకపోవడంతో విషయం ఇక్కడితో సర్దుమణిగినట్టేనని భావించి చివరికి పవన్ ఊపిరి పీల్చుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూనే వస్తుంది. ఒకానొక కుటుంబ వేడుకలో బంధువులంతా ఈడు జోడు బాగుందంటూ వాళ్ళిద్దరినీ ఆట పట్టించసాగారు. అది ఏమాత్రం నచ్చని పల్లవి అక్కడి నుండి అయిష్టంతో వెళ్ళిపోయినా తను సిగ్గుపడుతుందంటూ వాళ్ళు మరింతగా వేలాకోలం చేయసాగారు. కానీ పవన్కి మాత్రం తెలుసు తను అక్కడి నుండి ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయిందో. ఆ ఫంక్షన్ ముగిసిన రాత్రి పడుకోవడానికి సిద్ధమైన పవన్కి ఎప్పుడూ లేనిది ఆ రాత్రంతా పవన్ కళ్ళల్లో పల్లవి రూపమే కదులుతుంది. తన చెవుల్లో ఆ బంధువులన్న మాటలే మ్రోగుతున్నాయి. తన మదిలో పల్లవి ఊహలే మెదులుతున్నాయి. ఎందుకో ఇవన్నీ తనకి ఆ రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తనపై ఒకటే ఆలోచనలు. అప్పటి వరకు ఎప్పుడూ పల్లవితో జీవితాన్ని పంచుకోవాలన్న ఉద్దేశం లేని పవన్కి ఆ రోజు ఎందుకో తన ఆలోచన మారింది. తన మనసు పల్లవి వైపు మళ్ళింది. తన హృదయంలో కవితా వాక్యాలు వెల్లువిరుస్తున్నాయి. కళ్ళ ముందు నీ రూపం, కళ్ళు మూస్తే నీ స్వప్నం, వినిపించే ధ్వనిలో నీ స్వరం, పలికే పలుకులలో నీ పదం, పిలిచే గాలిలో నీ పరిమళం, నా హృదయంలో నీ స్థానం సుస్థిరం. అయినా నాకేం తక్కువ, ఎంతైనా మావే కూతురేగా. పైగా రేపు ఎవరో బయట ముక్కు మొహం తెలియని దాన్ని కట్టుకునే కంటే తన గురించి, తన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన తనతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడంలో తప్పేముంది? దానికి తోడు అమ్మకు, నాన్నగారికి కూడా తనంటే చాలా ఇష్టం. ఇక అత్తయ్య సంగతి పక్కన పెడితే మావయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. పల్లవి విషయానికి వస్తే ఇన్ని రోజులుగా నాపై ఉన్న అభిప్రాయం ఎప్పటికైనా మారి తనకి ఇష్టంగా మారకపోదా? ఏ రోజుకైనా మేమిద్దరం ఒకటి కాలేమా? ఇలా రకరకాల ఆలోచనలు పవన్ మదిలో మెదులుతున్నాయి. అప్పటి వరకు తనపై ఉన్న కోపం కాస్త ఇష్టంగా మారింది. ఆ ఇష్టం కొద్ది క్షణాల్లోనే ప్రేమగా రూపాంతరం చెందింది. ఆ తెల్లారి నుండి పల్లవిని చూసిన పవన్కి ఎందుకో తను కొత్తగా కనిపించడం మొదలయ్యింది. అంటే మనవాడి హృదయంలో ప్రేమనే విత్తనం మొలకెత్తడం మొదలైందన్నమాట. తనని కలవాలని, కలిసి మాట్లాడాలని, తనతో సరదాగా గడపాలని పవన్కి కొత్త కొత్త కోరికలు, ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. తనని మచ్చిక చేసుకోవడం కోసం తనతో ఎంత మాట్లాడదాం అని ట్రై చేస్తున్నా దానికి పల్లవి వాళ్ళమ్మ అడ్డుపడుతూనే ఉంది. ఒకవేళ వీలు కుదిరినా పల్లవి మాత్రం అయిష్టంగానే మొహం చాటేస్తుంది. పల్లవిపై పుట్టిన ప్రేమని తనకి ఎలా చెప్పాలో తెలియని పవన్ మాత్రం తనకి కూడా తెలియకుండానే పల్లవిని అంతకంతకు ప్రేమిస్తూనే వచ్చాడు. కానీ విచారించదగ్గ విషయం వాళ్ళ మధ్య దూరం. అది ఎంతంటే వాళ్ళిద్దరి దగ్గర ఒకరి నంబర్స్ ఒకరి దగ్గర ఉన్నా కనీసం ఎప్పుడు చిన్న మెసేజ్ కూడా చేసుకోలేనంత. ఇక వాళ్ళ మధ్య మాటల సంగతి చెప్పుకోనక్కర్లేదు అనుకుంటా. అలా 2 ఏళ్లు గడిచాయి. ఈ 2 ఏళ్లలో పవన్ పల్లవిని మాత్రమే కాదు, చూసిన ప్రతి అమ్మాయిలో కూడా తను అంతగా ప్రేమించిన పల్లవినే చూస్తూ మురిసిపోయేవాడు. ఎప్పుడూ తన ఊహలే, తన ధ్యాసే. ఎప్పటికైనా తన ప్రేమను పల్లవి అర్థం చేసుకుంటుందన్న ఆశతో, మరింత నమ్మకంతో పరితపించిపోయేవాడు. ఇంటర్ పూర్తి చేసి ఎట్టకేలకు ఇంజనీరింగ్లో అడుగు పెట్టారు వాళ్ళిద్దరూ. వాళ్ళకి కూడా మెచ్యూరిటీ రావడంతో సరిగ్గా ఇద్దరికీ అప్పుడే కొంచెం కొంచెం మాట కలిసింది. పల్లవి కూడా ఎప్పటిలా కాకుండా కొంచెం చనువుగానే మాట్లాడడం మొదలుపెట్టింది పవన్తో. అసలే పల్లవి ఎప్పుడెప్పుడు తనతో అలా మాట్లాడే రోజు వస్తుందని ఎదురుచూస్తున్న పవన్కి ఆ రోజులు రానే వచ్చినట్టు అనిపించాయి. పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటున్నా కూడా ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. మామూలుగానే చేస్తున్నా పల్లవికి ఇదంతా సడన్ గా ఇంట్లో తెలిస్తే లేనిపోనివి అంటగడతారని భయం కూడా ఉంది.
అలా 2 వారాలు గడిచాయి. పల్లవి తనతో ఇంతలా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. తన మాటలు చూస్తుంటే పల్లవి కూడా తనని ఇష్టపడుతున్నట్టు అనిపించింది పవన్కి. ఇక ఇంతకన్నా ఆలస్యం చేస్తే ఎక్కడ తను దూరం అయిపోతుందోనని భావించి తన మనసులో మాట చెప్పేశాడు పవన్. కానీ పల్లవి మాత్రం తనకి అలాంటి అభిప్రాయం లేదని, ఇలాంటి ఉద్దేశంతో ఉంటే ఇంకెప్పుడు తన జోలికి రావద్దు అంటూ పవన్ ప్రేమని తిరస్కరించింది. దాంతో పవన్కి ఏం చేయాలో పాలుపోలేదు. ప్రతి చిన్న కష్టాన్ని వాళ్ళమ్మతో పంచుకునే పవన్ జరిగిన ఈ విషయాన్ని కూడా తనకి చెప్పక తప్పలేదు. దాంతో పవన్ వాళ్ళమ్మ, చిన్నపిల్లలు మీరు, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ, తొందరపడ్డావురా నాన్న, పోను పోను తనే అర్థం చేసుకుంటుందిలే అంటూ పవన్ని ఓదార్చింది. జరిగిన ఈ సంఘటనతో పల్లవి మళ్ళీ పవన్కి దూరం అవ్వక తప్పలేదు. అసలే ఎవరితో అంతగా చనువుగా మెలగని, అబ్బాయిలంటే ఆమడ దూరం ఉంటూ బాగా రిజర్వ్డ్గా ఉండే తనకి ఈ ప్రేమలు గీమలు పడవని తెలిసి కూడా ప్రపోజ్ చేయడం తనదే తప్పన్నట్టు భావించి నిరాశతో కుమిలిపోతున్న తన మనసుకి సర్ది చెప్పుకున్నాడు పవన్. పల్లవికి తన ప్రేమ ఇష్టం లేదని తెలిసి తనని డిస్టర్బ్ చేయడం మానేశాడు. కానీ తనపై ప్రేమ పవన్కి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తన జీవితంలోకి మళ్ళీ పల్లవి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిన్ను చూసిన క్షణక్షణం నీకే తెలిచా ప్రతిక్షణం, నువ్వు కాదన్న మరుక్షణం, నన్ను నేనే మరిచా తక్షణం, ఎన్నాళ్ళైనా నీకోసమే నా ఈ నిరీక్షణం అంటూ కవితలు కూడా రాసేస్తున్నాడు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్న రోజులవి. 2 రోజుల్లో M1 మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంజనీరింగ్ మొత్తానికి అది సంక్లిష్టమైన సబ్జెక్ట్ ఇది. పల్లవి ఆ సబ్జెక్ట్లో బాగా వీక్ కాబట్టి చాలా డెడికేషన్తో ప్రిపేర్ అవుతుంది. పవన్కి మాత్రం మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. పైగా తనకి అది చాలా ఈజీ సబ్జెక్ట్ వలన పెద్దగా దానికోసం పట్టించుకోవడం లేదు. దాంతో పవన్ వాళ్ళ నాన్న, ఏరా గాడిదా, రేపు ఎగ్జామ్ పెట్టుకుని రోడ్ల మీద అలా నిర్లక్ష్యంగా తిరుగుతావేంట్రా, కాసేపు ఆ పుస్తకం తీసి 4 ముక్కలు నేర్చుకుంటే రేపు పరీక్షలో ఏదో ఒకటి రాయడానికి ఉంటుంది. నీ ముఖానికి ఫస్ట్ క్లాస్ మార్కులు కాకపోయినా కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోవచ్చు. పక్కన నీ తోటిది చూడు, ఏ డిస్టర్బెన్స్ కలగకుండా వాళ్ళ మేడ మీద ఎంత శ్రద్ధగా చదువుకుంటుందో. నువ్వు ఉన్నావు అచ్చోసిన ఆంబోతుల రోడ్ల మీద పడి దొర్లమంటే నీ వెధవ ఫ్రెండ్స్ని వేసుకొని 24 గంటలు దొర్లుతావు. కనీసం తనని చూసైనా సిగ్గు తెచ్చుకోరా వెధవ పోరంబోకు అంటూ తిట్టాడు. ఆయన తిట్లకి కాకపోయినా పల్లవి మీదున్న ఇష్టంతో పవన్ కూడా ఏదో మొక్కుబడిగా చేతిలో పుస్తకం పట్టుకొని మేడ మీదకి ఎక్కాడు. పుస్తకం వైపు కన్నా పల్లవి వైపే తన చూపులు ఎక్కువగా కదులుతున్నాయి. పల్లవి మాత్రం పవన్ వైపు కనీసం చూడడం లేదు. పైగా తన చూపులు అసలు వేరే దిక్కుకు తిరగడం లేదు, ఒక్క తన పుస్తకం వైపు తప్ప. కాస్త నిశీతంగా గమనిస్తుంటే తను బుక్ అడ్డు పెట్టుకొని చూస్తున్న తన ఫోన్లోనే ఉంది పల్లవి ధ్యాసంతా. ఆ ఫోన్ వంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది పల్లవి. చాలా సమయం గడిచింది. 1, 2, 3 అలా దాదాపు చీకటి పడుతుంది. పల్లవికి మాత్రం ఆ ఫోన్ తప్ప వేరే ధ్యాసే లేదు. పవన్కి ఏం అర్థం కావడం లేదు. చదువంటే పడి చచ్చిపోయే తను ఇంత కష్టమైన ఎగ్జామ్ని కూడా ఎందుకంత తేలిగ్గా తీసుకుంటుంది? పైగా మ్యాథ్స్లో తను వీక్. అసలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడని అమ్మాయి ఎందుకంత ఆ ఫోన్లోకి తదేకంగా అలానే చూస్తూ మురిసిపోతుంది? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను మాతో అసలు చాటింగ్ లాంటివి చేయదని చెప్పారు. ఎవరితో అబ్బా, అసలు ఆ ఫోన్లో ఏముంది అంటూ లేనిపోని సందేహాలు పవన్ని మదిని చుట్టుముట్టాయి. ఆ రోజు రాత్రికి పవన్ వాళ్ళమ్మ పల్లవి వాళ్ళింటికి వెళ్ళి కర్రీ ఇచ్చి రమ్మనడంతో వాళ్ళింటికి వెళ్ళాడు పవన్. తనకు సెపరేట్గా ఉన్న గదిలో చదువనే వంకతో పల్లవి ఇంకా ఆ ఫోన్ పట్టుకునే కూర్చుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒకవైపు పుస్తకం అడ్డుపెట్టి. పవన్కి ఉన్న అనుమానం మరింత బలపడింది. వాళ్ళ మావయ్య పల్లవి తండ్రి పిలవడంతో అక్కడే కూర్చుని కబుర్లు చెప్తున్నాడు పవన్. కానీ తన ధ్యాసంతా పల్లవి మీదే ఉంది. ఇంతలో పవన్ వచ్చినట్టు గమనించని పల్లవి తన మొబైల్ ఫోన్ అక్కడే హాల్లో ఉన్న టేబుల్ దగ్గర ఛార్జింగ్ పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్లడం చూశాడు పవన్. ఇదే అదునుగా భావించిన పవన్ పల్లవి ఫోన్ ఎవరికీ తెలియకుండా చెక్ చేయడం మొదలుపెట్టాడు. అలా చెక్ చేస్తున్న పవన్కి పల్లవి ఫోన్లో కొన్ని నిర్ఘాంతపోయే విషయాలు తెలిసాయి. పల్లవి ఫోన్ చెక్ చేసిన పవన్కి తను అస్సలు ఊహించిన విషయాలు తెలిసాయి. తన వాట్సాప్లో ఎవరో అబ్బాయితో పల్లవి చాటింగ్ చేస్తున్నట్టు పవన్ కంట పడింది. బావగారు బావగారు అంటూ చాలా క్లోజ్గా మాట్లాడుతుంది ఆ చాటింగ్లో పల్లవి. కానీ ఆ అబ్బాయి వాళ్ళ మావయ్య గారి
అదే పల్లవి వాళ్ళమ్మ ఎవరికైతే తనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుందో ఆ అబ్బాయిలా లేడు. పోనీ ఆ పేరుతో పవన్కి తెలిసి పల్లవి వాళ్ళకి అంత దగ్గర బంధువులు కూడా ఎవరూ లేరు. పల్లవి మాత్రం అతనితో ఎక్కువగా మరింత క్లోజ్గా మాట్లాడుతున్నట్టు గమనించాడు పవన్. అనేక ఆలోచనలు, ఇంకెన్నో అనుమానాలు పవన్లో మొదలయ్యాయి. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఇంకేం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. పల్లవి వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ చేసి తన ఫోన్లోకి పల్లవి చాటింగ్ హిస్టరీ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు పవన్. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే పల్లవి కానీ వాళ్ళమ్మ కానీ వచ్చి తనని చూసి అనుమానించే ప్రమాదముందని గ్రహించి అక్కడి నుండి జారుకున్నాడు. అక్కడి నుండి వెళ్లిపోయిన పవన్ కాసేపటికి ఆ వాట్సాప్ హిస్టరీ అంతా ఓపెన్ చేసి చూశాడు. దాన్నంతా లోతుగా పరిశీలించిన పవన్కి పల్లవితో చాటింగ్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని ఎట్టకేలక కనుక్కున్నాడు. తను ఎవరో కాదు, వాళ్ళ ఊరిలో ఒక ఆటో నడిపేవాడు. ఎప్పుడూ తనతో మాట్లాడని, కనీసం ఒక టెక్స్ట్ కూడా చెయ్యని పల్లవి ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో మాట్లాడడం, పదే పదే వాడికి కాల్స్ చేయడం, తనని బావా అని పిలవడం లాంటివి అందులో చూసి పవన్ మనసు ముక్కలయ్యింది. వాటిని చూస్తూ తట్టుకోలేకపోయిన పవన్కి తనకి కూడా తెలియకుండానే తన కళ్ళు చెమ్మార్చాయి. అప్పటికే వాడికొక అమ్మాయితో ఎఫైర్ ఉన్నట్టు ఆ చాటింగ్లో చెప్పినా ఎందుకో పల్లవి మాత్రం వాడి వెంటే పడుతుంది. వాడు పంపే మెసేజ్లు చాలా అసభ్యకరంగా, అంతకంటే నీచంగా ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ కలవాలి, ఇక్కడ కలవాలి అంటూ తనని లోబర్చుకుందామని ప్రయత్నిస్తూ ఒక్కటే ఇబ్బంది పెడుతున్నాడు. వాడి కుప్పిగంతులు తెలుసో తెలియకో వాటిని పల్లవి సున్నితంగా తిప్పికొడుతుంటే నాతో అసలు చాటింగే చెయ్యొద్దంటూ బెట్టు చేస్తున్నట్టు నటిస్తున్నాడు. దానికి తను వాడిని బతిమినాడడం, పల్లవిని లోబర్చుకోవడానికి ఏవేవో ఎత్తుగడలు అల్లుతున్నాడు వాడు. ఆ క్షణం వాడిని చంపి పారేయాలని కసి పవన్లో రగిలింది. కానీ తప్పంతా పల్లవి వైపే ఉంది. పవన్ ఏం చెయ్యలేని పరిస్థితి. ఒకవేళ పవన్ ఈ విషయంలో కలగజేసుకున్నా నాకేం సంబంధం లేదంటూ తను ఈజీగా తప్పించుకోగలడు. కానీ పల్లవి మాత్రం ఇరుక్కుంటుంది. పైగా తనొక ఆడపిల్ల. అది వాళ్ళ కుటుంబ గౌరవానికి కూడా సంబంధించిన విషయం. దానివల్ల మావయ్యకి ఏమైనా అయితే ఆ చాటింగ్ హిస్టరీ చూస్తుంటే పవన్కి అప్పటి వరకు పల్లవిపై ఉన్న అభిప్రాయం కాస్తా పోయి తనంటే అసహ్యం ఏర్పడింది. పల్లవికి ఏం రోగం? చదువుకుంటున్న అమ్మాయేగా. వాడు తనని ట్రాప్ చెయ్యాలని చూస్తున్నా ఆ మాత్రం అర్థం కావడం లేదా ఈ పిచ్చిదానికి అంటూ తనలో తానే కలత చెందుతున్నాడు. కానీ ఎంతైనా ఇంట్లో మనిషే కదా. పైగా పవన్ అంటే పల్లవికి పడదు. తనని కూడా ఏమనలేని పరిస్థితి. ఇంట్లో విషయం తెలిస్తే చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడతాయి. అందుకే ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు పవన్కి. ఈలోపు పవన్ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది పల్లవి నంబర్ నుండే. నా ఫోన్ తీసి చెక్ చేశావా అంటూ ఆ మెసేజ్ సారాంశం. లేదు అని బదిలిచ్చాడు పవన్. సరే అంటూ అక్కడితో ఆ కాన్వర్సేషన్ ఆపేసింది పల్లవి. ఇక ఆ రోజు రాత్రికి వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ మరింత శృతి మించుతుంది. వాడు ఎగ్జామ్స్ కదా చదువుకో అంటూ ముసలి కన్నీరు కారుస్తుంటే వాడి మాటలకు లొంగిపోయిన పల్లవి, నీతో మాట్లాడకుండా ఉండలేను, అవసరమైతే చదువునైనా పక్కన పెడతాను, కానీ నాతో మాత్రం మాట్లాడు అంటూ పిచ్చిదానిలా వాడిని ప్రాధేయపడుతుంది. దానికి బదులు ఐ లైక్ యూ అని వాడు అంటుంటే ఐ లైక్ యూ టూ అని పల్లవి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. ఇదంతా గమనిస్తున్న పవన్ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. అసలెందుకు పల్లవి ఇంత చీప్గా తయారయ్యింది? ఇదేనా మా మావయ్య పెంపకం? పల్లవిని ప్రేమించిన వ్యక్తిగా తను చేస్తున్న పనులకు పవన్కి కలిగిన బాధ కంటే ఓ మేనమామ కూతురిగా తన భవిష్యత్తు ఏమైపోతుందన్న భయం ఎక్కువైంది తనలో. ఇదంతా అసలు మావయ్యకి తెలిస్తే తను ఏమైపోతాడన్న ఆందోళన పవన్లో మొదలయ్యింది. పవన్ తన చాటింగ్ అంతా గమనిస్తున్నట్టు పల్లవికి మరలా అనుమానం వచ్చినట్టుంది. వాడితో చేసిన చాటింగ్ హిస్టరీ అంతా డిలీట్ చేసేసింది. కానీ అప్పటికే అవన్నీ స్క్రీన్షాట్ తీసి తన మొబైల్లో సేవ్ చేసుకున్నాడు పవన్. పల్లవి దగ్గర నుండి పవన్కి మరొక మెసేజ్ వచ్చింది. నిజం చెప్పు, నువ్వు నా మొబైల్ యాక్సెస్ తీసుకున్నావు కదూ? లేదని పవన్ బదులిచ్చాడు. తీసుకున్నావు అంటూ పల్లవి రెట్టించింది. లేదంటూ వారించాడు పవన్. ఇందాక నేను స్నానం చేసి వచ్చేటప్పటికి నా ఫోన్ ఎవరో తీసినట్టు అనిపించింది. డాడీని అడిగితే నువ్వేదో చూసావని చెప్పారు. అప్పటి నుండి అవతల వాళ్ళకి నా వాట్సాప్ మెసేజ్లు నేను చూడకుండానే చూసినట్టు బ్లూటిక్స్ వస్తున్నాయంట. నిజం చెప్పు, నువ్వే కదా నా వాట్సాప్ హ్యాక్ చేసింది అంటూ నిర్మొహమాటంగా అడిగేసింది పల్లవి. ఈసారి దానికి అవునంటూ రిప్లై ఇచ్చాడు పవన్. దాంతో నా మొబైల్ చెక్ చేయాల్సిన అవసరం నీకేంటి అంటూ ప్రశ్నించింది పల్లవి.
ఎందుకా? నువ్వు చేసే పనులు, వేసే వేషాలు బయట పెడదామని బదిలిచ్చాడు పవన్. ఓహో అవునా, అయితే నీకు నా గురించి అంతా తెలిసిపోయిందన్నమాట అంటూ పొగరుగా బదిలిచ్చింది పల్లవి. తెలిసింది. అసలు నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అయినా ఏంటి ఈ పిచ్చి పిచ్చి వేషాలు? ఇలా అయితే నీ కెరియర్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా అంటూ పవన్ కొంచెం ఆవేశంగా అందుకున్నాడు. ఇప్పుడు నేనేం చేశానని? తనతో చాటింగ్ గురించే కదా, ఏదో ఫ్రెండ్లీగా చేశా, అందులో తప్పేముంది? కెరియర్ వేషాలు అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు. అసలు తను చేసింది తప్పే కాదన్నట్టు సమర్థించుకుంటుంది పల్లవి. అసలు వాడితో నీకేంటి? వాడెక్కడా, నువ్వెక్కడా? మామయ్య నిన్ను కష్టపడి చదివించేది ఇందుకేనా అంటూ పవన్. అయినా నీకెందుకు నా గురించి? నా కెరియర్ నా ఇష్టం. నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతావేంటి అంది పల్లవి హార్ష్గా. తప్పు చేశావు, నేనేం చెయ్యలేదు. ఓహో అవునా, వాడు ఐ లైక్ యూ అంటే నువ్వు ఐ లైక్ యూ టూ అనడం, పిక్స్ షేర్ చేయమంటే ముందు వెనక ఆలోచించకుండా నీ పిక్స్ షేర్ చేయడం, నిన్ను చూడాలని ఉందంటే వాడి కోసం బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, వాడు రూమ్కి ఒకసారి రా నీతో పర్సనల్గా మాట్లాడుకుందామంటే చెప్పు తీసుకొని కొడతాననకుండా ఇప్పుడు వద్దంటూ సాఫ్ట్గా నువ్వు రియాక్ట్ అవ్వడం, బంగారం నువ్వు లేకపోతే నేను బతకలేను అని వాడనడం, దానికి నువ్వు స్మైలీ ఇమోజీ సింబల్తో రియాక్ట్ అవ్వడం, వాడి డ్రీమ్స్లో నువ్వు వస్తున్నావు అంటుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏంటని వాడిని ప్రశ్నించకపోవడం, వాడికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో ఎఫైర్ ఉందని చెప్పినా తనతో కాదు నాతోనే మాట్లాడు అంటూ పదే పదే వాడికి నువ్వు కాల్స్ చేయడం, మావయ్య నిన్ను అంత కష్టపడి చదివిస్తుంటే ఆ చదువు కంటే వాడితో మాట్లాడడమే ఇష్టం, అదే ముఖ్యం అన్నట్టు నువ్వు అనడం అంటూ తను ఆల్రెడీ తీసిన స్క్రీన్ షాట్స్ తనకి పంపించి ఇవన్నీ ఏంటి అంటూ పల్లవిని గట్టిగా నిలదీశాడు. ఓహో స్క్రీన్ షాట్స్ కూడా తీసావన్నమాట. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా దాచుకో. మళ్ళీ రేపు ఇదంతా నువ్వు మా ఇంట్లో చెప్తే వాటికి ప్రూఫ్ ఏంటని వాళ్ళు అడిగితే చూపించాలి కదా అంటూ టెక్కుగా సమాధానం ఇచ్చింది పల్లవి. నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్తున్నది ఏమిటి? వాడు నిన్ను లొంగ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు, ఆ విషయం నీకు అర్థమవుతుందా అంటూ హెచ్చరించాడు పవన్. చెప్పాగా మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమేనని బదిలిచ్చింది పల్లవి. అని నువ్వనుకుంటున్నావు, కానీ వాడు వేరే దురుద్దేశంతో ఉన్నాడు. అయినా వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? అసలు ఎలాంటి వాడో తెలుసా నీకు? డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు. అలాంటి వాడితో నీకు ఇదంతా అవసరమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. తనకి అలాంటి అలవాట్లేమీ లేవని తనే చాలాసార్లు చెప్పాడు. వాడి మాటలు ఎలా నమ్ముతావు నువ్వు? పోనీ నీకు నా మీద నమ్మకం లేకపోతే మావయ్యని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ అడిగి తెలుసుకో వాడి గురించి అంటూ తనకి వివరించాడు పవన్. అవసరం లేదు, నీతో కాకుండా తనతో మాట్లాడుతున్నానని నీకు కోపం. పైగా నిన్ను ఎప్పుడూ బావా అని పిలవకుండా తనని బావా అంటుంటే నీకు అసూయగా ఉంది కదూ, అందుకే తనపైన లేనిపోని చాడీలు చెప్పి నిందలు వేస్తున్నాం. అయినా తను మాకు దూరపు చుట్టాలంట, అమ్మ చెప్పింది. డాడీని కూడా మావయ్య అంటుంటాడు, అందుకే తనని అలా పిలుస్తున్నాను అంటూ పల్లవి బదిలిచ్చింది. వాడి మాటలకు తను బాగా లొంగిపోయినట్లు అర్థమైంది పవన్కి. తనతో వాదించి సహనం కోల్పోయిన పవన్, సరే అయితే మీ అమ్మే కదా చెప్పింది, వీటన్నిటి గురించి మీ అమ్మ నాన్న ఎదురుగానే వాడిని కూడా పిలిపించి అడిగేద్దాం. నువ్వు చేస్తున్న తప్పో కాదో వాళ్ళే చెప్తారు అంటూ బదిలిచ్చాడు. ఇందులో తన తప్పేం లేదు, అంతా నా వల్లే జరిగింది. ఈ విషయం ఇంట్లో కానీ ఆ అబ్బాయిని కానీ అడిగితే నా శవాన్ని చూస్తావు అంటూ పల్లవి పవన్ని బెదిరించింది. ఇందులో నీ తప్పేం లేదన్నావు కదా ముందు, మరెందుకు ఇప్పుడు ఇంతలా భయపడుతున్నావు? నేనంటే నీకు పడదు కాబట్టి నీ మంచి కోరి ఏం చెప్పినా నీకది తప్పుగానే కనిపిస్తుంది. ఇవన్నీ చూపించి తప్పో రైటో వాళ్ళనే అడిగితే మనిద్దరిలో ఎవరిది మంచో చెడో వాళ్ళే నిర్ణయిస్తారు. పైగా వాళ్ళకిష్టమైతే మిమ్మల్ని ఆపేవారు కూడా ఉండరు. నిన్ను నేనిలా అడగాల్సిన పని కూడా ఉండదు అంటూ పవన్. నీకొకసారి చెప్తే అర్థం కాదా? మా ఇద్దరి మధ్య ఏం లేదని. ఇప్పుడేంటి, నేను తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి అంతే కదా? సరే, నాదే తప్పు ఒప్పుకుంటున్నాను కదా. ఈ టాపిక్ ఇంకా ఇక్కడితో వదిలే, దీన్ని పెద్దది చెయ్యాలని చూడకు, లేదంటే నేను చచ్చిపోవడానికి కూడా వెనుకాడనని చెప్పాగా అంటూ పల్లవి మరొక్కసారి హెచ్చరించింది పవన్ని. పెద్దది కాదు, నీ మంచి కోరే చెప్తున్నా. నీ కెరియర్ బాగుండాలని కోరుకున్న వారిలో మీ అమ్మా నాన్న తర్వాత నేనే. అబ్బో అవునా, ఎందుకో? అసలు నీకు నాకు పడదు కదా, మరెందుకు నా గురించి అంత ఆలోచన? అదంతే, కొన్నింటికి సమాధానాలు ఉండవు. ఎందుకుండవు? నువ్వు అడిగిన వాటికి నేను బదులిచ్చాను కదా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పాల్సిందే.
ఒకసారి నిన్ను వద్దనుకున్నా, ఆ ద్వేషంతో ఇదంతా చేస్తున్నావు కదా అంటూ తన మాట పూర్తయ్యే లోపే, ఎందుకంటే నేను నీలా కాదు కాబట్టి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నువ్వు రిజెక్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను కాబట్టి అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు పవన్. దాంతో షాక్ అయిన పల్లవి దగ్గర నుండి పవన్కి ఎలాంటి రిప్లై రాలేదు. కాసేపటి తర్వాత, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో కలిసుంటే ఇలాగే ప్రతి చిన్న విషయానికి నువ్వు నన్ను అనుమానిస్తావు, నీతో కలిసి నేను ఉండలేను, అయినా నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి అసహ్యం, నన్ను ప్రేమిస్తే నేను దానికి ఒప్పుకుంటానని అసలు నువ్వెలా అనుకున్నావు అంటూ పల్లవి తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. వాళ్ళ మధ్యన ఇదంతా ఆ వాట్సాప్ చాటింగ్లోనే జరిగింది. దాంతో పవన్ కళ్ళు కన్నీటి సంద్రాన్ని తలిపించాయి. పల్లవికి ఇష్టం లేకపోయినా పవన్ ఇంకా తనని ఇష్టపడుతున్నానని చెప్పడం తగునా? పల్లవి ఆటో డ్రైవర్తో కాంటాక్ట్ అవుతున్నట్టు పవన్కి తెలిసిందని అక్కడితో ఆగిపోతుందా? లేక పవన్ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఇంకా ఆ ఆటో డ్రైవర్తో కాంటాక్ట్ అవ్వడం కొనసాగిస్తుందా? తను ఇలాంటిదని తెలిసిన పవన్ ఇంకా పల్లవినే ప్రేమించడం తన స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమా? లేక అది తన పిచ్చితనమా? తర్వాత ఏం జరగబోతుందో తర్వాత భాగంలో తెలుసుకుందాం.